రైతు సోదరులకు గుడ్ న్యూస్. గత 2-3 నెలల కాలంగా రైతులంతా ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒక్కో రైతుకి 20,000 రూపాయల చొప్పున ఏటా సహాయం చేసే పథకం అన్నదాత సుఖీభావ. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన పథకం పేరుతో ప్రతి సంవత్సరం ప్రతి రైతుకి 6,000 రూపాయల చొప్పున 3 దఫాలుగా రైతుల ఖాతాల్లో వేస్తూ ఉంది. 45 లక్షల మంది రైతులకి. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ యోజన కలిపి రేపు రైతుల ఖాతాల్లో 3,230 కోట్ల రూపాయలు జమ చేయబోతున్నారు. ఇందులో 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం కలిపి మొదటి దఫాగా 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయబోతా ఉన్నారు. దాదాపుగా 46 లక్షల మంది రైతులు ఇందుకు ఎలిజిబిలిటీ సాధించారు. 2 నెలల కాలంగా రైతులకు సంబంధించిన కేవైసీ మొత్తం పూర్తి చేశారు. రైతులు కూడా వారి యొక్క వివరాలన్నీ అప్డేట్ చేసుకున్నారు. 46 లక్షల మంది ఇందుకు ఎలిజిబిలిటీ సాధించారు. వీరంతా రేపు 7,000 రూపాయలు పొందబోతా ఉన్నారు. ఇక అన్నదాత సుఖీభావ పథకం కూడా అమల్లోకి వచ్చినట్టే. ఇక 15వ తేదీ నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా అందుబాటులోకి రాబోతా ఉంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీల్లో 5 పథకాలు అమలైపోయాయి. ఇక మహిళలకు నెల 1,500 అనే కార్యక్రమాన్ని P4 పథకంలో విలీనం చేశారు. బంగారు కుటుంబం పేరుతో ఈ మహాలక్ష్మి పథకాన్ని తీసుకెళ్లి దాంట్లో విలీనం చేశారు కాబట్టి ఆ పథకం గురించి రాబోయే రోజుల్లో ప్రభుత్వమే మరికొంత క్లారిటీ ఇవ్వబోతా ఉంది. ఇక రేపు రైతు సోదరులు మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా లేదా అనే విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.